హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతి కందుల సార్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అయితే చాలా బాగున్నానండి. సో మేము నిన్న పిప్పలకోట నుండి ఋషికేష్కి చేరుకున్నాం అనమాట. నైట్ 11:30 12 అయింది దాదాపు. సో ప్రొద్దుట ఫ్రెష్ అప్ అయినాం. ఇంకా జర్నీ స్టార్ట్ చేస్తాం న్యూఢిల్లీ వరకు. ఈ లోకల్లో కొంచెం తిరిగేసినాక సో ఇక్కడ ఒక మేము ఆశ్రమంలో ఉన్నాము. ఆశ్రమం ఏందో ఎలా ఉందో చూపిస్తాను. ఇక్కడైతే తమలపాకు మొక్కలు ఇవన్నీ బాగా పెట్టేసుకున్నారు. సో ఇట్లా ఉంది, ప్రశాంతంగా ఉంది. నైట్ చూస్తే ఎట్లాగో కనిపడింది కానీ ప్రొద్దుటే బాగానే ఉంది. రూమ్లు అవి చాలా బాగున్నాయి, నీట్గా క్లీన్గా ఉన్నాయి. సో ఒక్కొక్కరు లగేజ్ అంతా దింపుకుంటున్నాం అనమాట. సో ఇక్కడ చాలామంది ఏం చేస్తున్నారు దేవతలు. ఎవరిని ఒకటి ఐరావతమే ఉన్నది, ఓన్లీ శివయ్య ఉన్నాడు. ఇంకా ఇదొకటి. ఇక్కడ కూడా నందీశ్వరుడు అండ్ కూర్మావతారం, ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అన్నట్టు త్రిమూర్తులు ఉన్నారు. సో ఇక్కడ ఇట్లా అమ్మవారు ఉన్నారు. ఇట్లా ఉంది. ఇవన్నీ ఆశ్రమంలో పనిచేసే వాళ్ళ సామాన్లు ఏమో, మ్యాట్లు యోగా చేసుకుంటారేమో. సో అవన్నీ ఇట్లా ఉన్నాయి. ఎస్, శ్రీ పంచదర్శనం ఇట్లా అన్నమాట. పైన అన్ని వరుసగా యోగా మ్యాట్లు ఉన్నాయి. ఇక్కడ కూడా మన శివయ్య ఉన్నారు. సో ఎక్కడ చూసినా శివయ్య అంతే. ఇట్లా అన్నమాట. ఇట్లా ఇంకా టీ అయింది, అక్కడ టీ తాగుతున్నారు. లగేజ్ కిందకి వస్తుంది. ఇంకా లగేజ్ తయారైందనమాట. చాలామంది ఉన్నారు ఆశ్రమంలో. రూమ్స్ అన్నీ పైన ఉన్నాయి. ఈ లగేజ్కి వస్తున్నారు, అన్నయ్య ఉన్నారు. ఇంకా ఇక్కడ ఓపెన్ ప్లేస్ కొంచెం చేస్తున్నారు. చపాతి రెడీ అవుతుంది. వాటికి బాయ్ జ్యోతికి. ఇంకా ఓకే, కర్రీ రెడీ అవుతుంది. 10 రోజులు మాతోనే వీళ్ళ ప్రయాణం అనమాట. ఋషికేష్ ప్లస్ స్వామీజీ ఉన్నారు. శ్రీమతి ఈజ్ కమ్మింగ్. జొన్న సజ్జ కంకులు అంటే ఇవి. నాకు ఈ కంకుల గురించి తెలియదు సరిగ్గా. సజ్జ కంకులు మట్టంలో. బెల్లం అయితే బాగానే ఉన్నాయి. ఇక్కడ ఒక మామిడి చెట్టు, ఒక్క జామకాయలు. ఈ జామకాయ హైబ్రిడ్ జామ ఉన్నట్టు చిన్నగా ఉన్నాయి కదా శ్రీమతి. జామకాయలు లేవు. ఏదో సపోటా పడ్డదట, కింద తెచ్చుకున్నాయి అన్నట్టు. తెంపింది మరి తెలియదు. రాలింది, నేను తెంపినా. గడ్డి పోయి తెంపింది కదా, తెంపింది. సపోటా మనం తినాం, కాశీలో వదిలేసినాం సపోటా. మనకు సపోటాతో